హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ప్యాసింజర్లు వచ్చేసి ఏసీలో మీరు బుక్ చేసుకునేది రిచ్గా అంటే కొద్దిగా కేర్ఫుల్గా వెళ్ళాలని సుఖంగా వెళ్ళాలని చెప్పి ఏసీ బోగీలో బుక్ చేసుకున్నారు కదా. మీరు ఇప్పుడు మీకు లోపల బెడ్షీటు బ్లాంకెట్లు రైల్వే గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేస్తే మీరు ఏం చేయాలంటే యూజ్ చేసుకొని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు యూజ్ చేసి వెళ్ళిపోకుండా వాటిని మడత పెట్టేసి శుభ్రంగా వీటిని బ్యాగులో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ బ్యాగులో పెట్టేసుకొని వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు లోపల స్టాఫ్ పనిచేస్తారు కదా, వాళ్ళ శాలరీ కట్ అవుద్ది. ఈ ఒక్కోదానికి ఇంత కాస్ట్ అని పడుద్ది, దేనికైనా సరే అంత కాస్ట్ అని పడి శాలరీ కట్ అవుద్ది. ఇప్పుడు వాళ్ళకి వచ్చే శాలరీలు ఇప్పుడు నేను అందులో ఉన్నాను, నేను బయట ఉన్నాను కాదు. ఇప్పుడు మాకు వచ్చే శాలరీలో కట్ అయిపోతే ఇప్పుడు మీకులాగా మాకు ఫ్యామిలీలు ఉంటాయి కదా. ఇప్పుడు మా ఫ్యామిలీని మేము ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీని మేము కూడా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు మా గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేసే జాబులు ఇప్పుడు ముక్కు మొహం తెలియనివాడు ఎవరో వాళ్ళ వల్ల నీ శాలరీ కట్ అవుతుంది, నీకు ఎలా ఉంటుంది తెలుసుకోవాలి కదా. అవి తెలుసుకొని కొంచెం మీరు ప్రయాణం చేసేటప్పుడు మీకు ప్రైవేట్ చేసిన వాటిని యూజ్ చేసుకొని వదిలేయండి, అంతే. చీప్గా ప్రవర్తించకండి, ఓకేనా. ఇప్పుడు నేను మాట్లాడిందంటే ఏదన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి. కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.